ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి నేటి తరం తీవ్రంగా శ్రమిస్తోంది. చాలా మందికి బయటికి వెళ్లే సమయం లేక ట్రెడ్మిల్ కొనుగోలు చేసి ఇంట్లోనే నడవటం, పరిగెత్తడం చేస్తున్నారు. అలా ట్రెడ్మిల్కు ఉన్న డిమాండ్ గుర్తించాడా యువకుడు. దానికి తక్కువ ఖర్చుతో తయారు చేస్తూ ఫిట్నెస్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మరి ఆ యువకుడు చేసిన ట్రెడ్మిల్ ప్రత్యేకతలు ఈ కథనంలో చూద్దాం. రోజూ వ్యాయామంతో ఆరోగ్యం పదిలం. కానీ ఈ తరానికి అందుకు సమయమే దొరకడం లేదు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్నవాళ్లు ఎలాగైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో ట్రెడ్మిల్ లాంటివి కొంటున్నారు. వారి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు యువకుడు. తక్కువ ఖర్చుతో చెక్క ట్రెడ్మిల్ తయారు చేస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్నాడు. ఇతడి పేరు హరీష్ చారి. తల్లిదండ్రులు అరుణ్ కుమార్, వసంత. వరంగల్ కాట్రపల్లి స్వస్థలం. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. దాంతోపాటు సోదరి వివాహం కోసం చేసిన అప్పుల భారంతో కులవృత్తి వడ్రంగి పనిలోనే నిమగ్నమై వాటిని తీర్చిదిద్దినట్టు హరీష్ చెబుతున్నాడు. అకే మ్యారేజ్ కోసం చేసిన అప్పుల టెన్షన్స్ అవి ఇవి చాలా నన్ను చిన్నతనం నుండే వెంటాడినాయి. ఆ బాధ చాలా వర్ణనాతీతం. ఆ సమయంలోనే ఈ పని మీద నేను గ్రిప్ సాధిస్తూనే నేను పీజీ వరకు చదువుకోవడం జరిగింది. ఒకవైపు చదువు, ఒకవైపు పని చేస్తూ ఇరెక్కాడితేనే డొక్కాడే పరిస్థితిలో మేము జీవనం కొనసాగించడం జరిగింది సార్. అప్పులు కూడా క్రమక్రమంగా నాన్నగారు అకే మ్యారేజ్ కోసం చేసిన అప్పులు కూడా నేను ₹1 కూడా మిగిల్చకుండా అన్ని తీర్చి నా కాళ్ళ మీద నేను నిలబడుతూ కొత్తగా క్రియేట్ చేస్తూ కొత్తగా పనులు నేర్చుకుంటూ చేసి ఇప్పటి వరకు నేను సమాజం గుర్తించే ఒక కార్పెంటర్గా తయారయ్యాను. వడ్రంగి వృత్తిలోనే వినూత్నంగా రాణించాలనుకున్న హరీష్ పట్టణాల్లో నివసించేవారు వ్యాయామం చేయడం కోసం ఎక్కువగా ట్రెడ్మిల్ కొంటున్నారని గుర్తించాడు. దానిని తక్కువ ఖర్చులోనే తయారు చేయాలనుకున్నాడు. చెక్క, బెల్ట్, బేరింగ్, రింగులు వంటి పరికరాలు వాడి 15 రోజుల్లోనే తన ఆలోచనలకు తగిన ట్రెడ్మిల్ రూపమిచ్చాడు. "100 కేజీల బరువు తట్టుకునేలా ఈ ట్రెడ్మిల్ ని చేశానంటున్నాడు హరీష్. దీనిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో చాలా మంది కొనుగోలు చేయడానికి వస్తున్నారని వివరిస్తున్నాడు. కరెంటుతో అవసరం లేకపోవడం వల్ల వరంగల్తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయట. కరెంటు ట్రెడ్మిల్ ఉంది కదా, వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశాను సార్. ఆలోచన రాగానే ఇంటికి వచ్చి నేను ప్రాక్టీస్ చేసి దాని గురించి సెర్చ్ చేసి ఈ యొక్క కరెంట్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది సార్. ఇది ఒక 15 డేస్ పట్టింది సార్. ఎందుకంటే మా నాన్న ఇంతకుముందు ఏదైనా వర్క్ చేస్తే దాన్ని చూసి వెంబడే చేస్తే ఈజీగా వచ్చేది సార్. ఇది కొత్తగా నేను క్రియేట్ చేశాను కనుక అది బెల్ట్లు కానీ, రీపర్లు కానీ, బేరింగ్లు కానీ, దానికి పట్టిన డబల్ రింగ్స్ కానీ అవన్నీ సమకూర్చుకోవడానికి ఒక 15 డేస్ పట్టింది సార్. అది కరెంట్ ఉంటేనే అది నడుస్తుంది, కరెంట్ లేకున్నా కూడా నడుస్తుంది. చాలా బాగుంది ఆర్టిఫిషియల్గా అని చెప్పి మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది. చెక్క ట్రెడ్మిల్తో పాటు మంచాలు, సోఫాలు, పోడియం, ఇంట్లో పెట్టుకునేలా ఫ్లయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు హరీష్. ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒక ఫోల్డింగ్ చైర్ కూడా చేయడం జరిగింది సార్. అదేంటంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా మడత పెట్టుకొని ఎవరైనా వచ్చినప్పుడు వేసి మళ్ళీ మడత పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండడానికి అది బాగా ఆస్కారం సార్. ఎగురుతున్న ఫ్లయింగ్ బర్డ్ని కూడా చేశాను సార్. నేను చదువుకోవాలనే కుతూహలంతోనే పీజీ వరకు చదవగలిగాను సార్. ఈ చదువుకున్న చదువుకి ఇప్పుడు ఉన్న సమాజంలో సిచ్యువేషన్కి ఎలాంటి జాబులు లేక కులవృత్తినే ఒక బిజినెస్గా, దీంట్లోనే ఒక మంచి నైపుణ్యం పెంపొందించుకొని దీన్నే ఒక వ్యాపారంగా చేయాలన్న గోల్ సార్. హరీష్ కు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఓ సంగీత ఉపాధ్యాయుడి దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాడు. తర్వాత యూట్యూబ్ వీడియోలు చూసి స్వరాలు నేర్చుకున్నాడు. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం సినిమా, భక్తి పాటలు వాయిస్తూ ఉంటానని అంటున్నాడు.
ఫ్లూటు యాక్చువల్లీ బేసిక్స్ సత్యం సార్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇక కొన్ని బేసిక్స్తో పాటుగా యూట్యూబ్లో కూడా కొన్ని చూసి రాగాలు నేర్చుకున్నాను సార్. నేర్చుకుంటూ దానిలో కూడా కొంచెం సంగీత పరంగా పొద్దున్నాక కొంచెం వర్క్ చేసి ఈవినింగ్ పూట కొంచెం మెలోడియస్గా మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఫ్లూట్ కూడా వాయించడం అట్లా నేర్చుకున్నాను సార్, రిలాక్స్ అవ్వడం. కుమారుడు చిన్ననాటి నుంచి చాలా కష్టపడ్డాడని, అన్నింటినీ తట్టుకుని కుటుంబ వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు హరీష్ తల్లి. ఇక నా కొడుకు ఎదిగిన కాంచెలి నా కష్టాలని తీరినాయి. మా అబ్బాయి కూడా ఇక మిషన్ కొనుక్కున్నాం, మిషన్ తీసుకున్న కాంచి అదొకటి ఇదొకటి చేస్తాండి. వృత్తి నైపుణ్యంతో పాటు వినసొంపైన వేణుగానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు హరీష్. ట్రెడ్మిల్ తరహాలోనే మరిన్ని పరికరాలు చెక్కతో తయారు చేయాలని భావిస్తున్నాడు.